నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దిగుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణుల బృందం నివేదిక ఇవ్వబోతుంది. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎగువ కాఫర్ డ్యాం, రివర్ బెడ్ లో జెట్ గ్రౌటింగ్, ఎగువ కాఫర్ డ్యాం సెక్షన్, డ్యాం నిర్మాణం ఫోటో ఎగ్జిబిషన్, ఐసీసీఎస్ ద్వారా నిర్ధారించిన కాఫర్ డ్యాం సామర్థ్యం, సీపేజీ విషయంలో 2023 సెప్టెంబర్లో హెచ్పిటి ప్రొఫెసర్ రాజు బృంద నివేదికలను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి విషయంలో ఇప్పుడు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చే రిపోర్టు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇక అప్పర్ కాపర్ డ్యాం లో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్గా ఉండబోతోంది. పోలవరం డ్యాం సైట్ ను పరిశీలించే అంతర్జాతీయ నిపుణుల్లో అమెరికా నుంచి జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి పాల్ ఉండగా, కెనడా నుంచి సీన్ హించ్బర్గర్, రిచర్డ్ డెన్నోల్టీ ఉన్నారు. ఈ 4 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఎక్స్పర్ట్స్. వీరంతా పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ తోనూ ఇతర అధికారులతోనూ సమావేశమవుతారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్ తో పాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతోనూ చర్చిస్తారు. ఆ తర్వాత బాయర్, కెల్లర్ సంస్థల ప్రతినిధులు, మెగా ఇంజనీరింగ్ టీంతోనూ మాట్లాడి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుంటారు.